వంటగదిలో నుంచి వచ్చే గుమగుమల వాసనకు నిద్రలేస్తారు వెన్నెల, హాసిని. ఇక చెల్లెలు హాసిని అయితే పరుగు పరుగున వంటగదిలోకి వెళ్తుంది. తన అమ్మ సావిత్రి చేస్తున్న పూరీలను చూసి తెగ సంబరపడిపోతుంది హాసిని. అమ్మా, నాకెంతో ఇష్టమైన పూరీలు చేస్తున్నావు, చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ ఒక పూరి తినడానికి తీసుకుంటుంది. ఇంతలో సావిత్రి తన కూతురిపై ఒక దెబ్బ వేసి, పూరీలుంటే చాలు, ఇక అన్నీ మర్చిపోతావు. నీకు మీ నాన్నలాగే తిండి పిచ్చి పట్టుకుంది. బ్రష్ చేయకుండానే అలా తింటారెవరైనా? వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసిరాపో. అలాగే అమ్మా, మెల్లగా చెప్పొచ్చుగా, ఇలా కొట్టి చెప్పాలా? ఇంకోసారి ఇలా కొట్టావంటే నిన్ను పోలీసులకు పట్టిస్తా, చెప్తున్నా. ఈ కాలం పిల్లలకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. అమ్మా నాన్నలు కొట్టినా, టీచర్లు కొట్టినా పోలీస్ కేసు అంటున్నారు. పోలీస్ కేసు అంటే ఇంట్లో ఉండే సూట్ కేసు అనుకుంటున్నారో ఏమో వెధవలు. హబ్బా, వెళ్తున్నా కదా అమ్మా, మళ్ళీ తిడుతున్నావే? అది తిట్లు కాదులే తల్లి, నువ్వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కి టైం అవుతుంది కదా, వేణీళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. అలా మరోసారి సావిత్రి అనేసరికి హాసిని అక్కడ్నుంచి బయలుదేరి వెళ్తుంది. తయారయ్యి తినడానికి కూర్చునేసరికి సగం పూరీలు ఖాళీ అయిపోయి ఉంటాయి. వాటిని చూసి హాసిని ఏడుస్తున్నట్లు మొహం పెడుతుంది. ఆ ఏడుపు మొహం ఏంటి? నన్ను దొంగలా చూస్తున్నావెందుకు? నీ పూరీలు నేనేం తినలే, అదిగో అమ్మ క్యారేజీ కట్టింది చూడు. ఏంటమ్మా, అన్ని క్యారేజీలునేనా? మాకు తినడానికేమివ్వవా? ఇవి చాలవటే, అయినా పూరీలు ఎక్కువగా తింటే పూరీలు బినట్టు ఉబ్బిపోతారు. అయితే నువ్వు కూడా బాగా తిన్నావా? అలా ఉబ్బిపోయావుగా, అందుకే అడిగాను. అలా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడావంటే అందరూ నిన్నే తిడతారు. బుద్ధిగా స్కూలుకెళ్ళి చదువుకో, తినేసి బయలుదేరండి అని సావిత్రి చివాట్లు పెడుతూ ఉంటే వెన్నెల, హాసినీలు ఇద్దరూ పూరీలు చకచకా తినేసి బయలుదేరతారు. ఎంతో హుషారుగా స్కూలుకి చేరుకున్న వెన్నెల, హాసినీలకు అంజలి టీచర్ ఎదురుపడుతుంది. దూరం నుంచి వస్తున్న వెన్నెల హాసిని బ్యాగు నుంచి వచ్చి వాసన చూసి ఆనందపడిపోతూ ఉంటుంది. కాని పిల్లల్ని చూసి కాస్త కోపంగా ఉన్నట్లు నటిస్తుంది. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. మీరు చేసింది ఏమైనా బావుందో చెప్పండి, ఇంత లేట్గా వస్తున్నారేంటి? మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, లేకుంటే నా మాటే వినరు మీరు. వద్దు టీచర్, వద్దు, మేం కరెక్ట్ టైంకే వచ్చాం కదా. మళ్ళీ ఆ పొగరు చూడు. టీచర్ని ఎదిరించి మాట్లాడతావా? నీకు దెబ్బలు పడాల్సిందే. కొట్టొద్దు టీచర్, ప్లీజ్ కొట్టొద్దు. సరే, ముందు మీరు మీ బ్యాగులు ఇక్కడ పెట్టేసి మీ క్లాస్కెళ్ళండి, త్వరగా బ్యాగులు తీయాలి. అంజలి అలా చెప్పేసరికి ఇంకేం ఆలోచించకుండా వెన్నెల, హాసినీలు తమ బ్యాగులను తీసి అంజలి టీచర్ ముందు పెట్టి క్లాస్లోకి నడుస్తారు. వాళ్ళిద్దరూ అలా వెళ్లిపోయిన తర్వాత అంజలి అదే మంచి టైం అనుకొని ఆ బ్యాగులో నుంచి క్యారేజీ బాక్సులు తీసి అందులో ఉన్న ఆహార పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటుంది. ఆహా, ఈరోజు వీళ్ళమ్మ ఎంతో ప్రేమగా పూరీలు చేసినట్లుంది, తింటుంటే భలే రుచిగా ఉంది అంటూ 2 బ్యాగుల్లో ఉన్న 2 క్యారేజీలు తీసి ఆవురావురమంటూ ఆనందంగా తింటూ ఉంటుంది అంజలి. అంతా పూర్తయ్యాక ఒక్కసారిగా తేపుతూ సునకానందం పొందుతుంది. ఇక ఆ బ్యాగుల్లో క్యారేజీలు పెట్టేసి ఏవీ తెలియని అమాయకురాల్లాగా క్లాసులోకి వెళ్తుంది. చూడండి పిల్లలు, టీచర్లకు అడ్డు చెప్పకూడదు. ఎవరైనా టీచర్లకు అడ్డు చెప్పి మాట్లాడినా, టీచర్లు అడిగింది ఇవ్వకపోయినా వారికి పనిష్మెంట్ ఇస్తాను, జాగ్రత్త. ఎవరి బ్యాగులు వాళ్ళు వెళ్లి తీసుకోండి అని అనగానే వెన్నెల, హాసినితో పాటు ఇంకొంతమంది పిల్లలు తమ బ్యాగులు తెచ్చుకుంటారు. హాసిని అయితే తన బ్యాగులో ఉన్న క్యారేజీని తెరిచి చూస్తే మొత్తం ఖాళీగా ఉంటుంది. అక్కా, ఈ తిండిపోతు టీచర్ ఈ రోజు కూడా నా క్యారేజీ తినేసిందే. అమ్మ నాకు ఎంతో ఇష్టమైన పూరీలు చేసింది, దాన్ని కూడా తినేసింది బండమోహన్ టీచర్. హుసే, అలా అరవకి, ఆవిడికి వినిపిస్తే మళ్ళీ మనకి పనిష్మెంట్ ఇస్తుంది. వెన్నెల హాసినిని ఓదార్చుతూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం అవ్వగానే అందరికీ ఆకలిస్తుంటుంది. అంజలి దయ వల్ల కొందరు క్యారేజీలైతే ఖాళీగా ఉంటాయి. సరిగ్గా తినే టైంలోనే మళ్ళీ అక్కడికి వస్తుంది అంజలి. చూడండి పిల్లలు, కొందరు క్యారేజీలు కోతలు తిన్నాయని ఇదిగో ఇప్పుడే నాకు తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. మీరేం కంగారు పడకండి, క్యారేజీ తెచ్చుకున్న వాళ్ళు మిగిలిన వారికి కొద్దిగా ఇవ్వండి అని అంజలి చెప్పగానే పిల్లలంతా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇక ఆ రోజు సాయంత్రం వరకు వెన్నెల, హాసినీలకు ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే వంటగదిలోకి దూరుతారిద్దరు. ఏంటే మీరు వచ్చి రాగాని సరాసరి వంటగదిలోకి దూరారు? మీ నాన్నలాగా వంటపైన దండయాత్ర చేయడానికి వచ్చారా ఏంటి? క్యారేజీలో మీకిష్టమైన పూరీలు పెట్టాను కదా, తినలేదా?
తిన్నామమ్మా, అయినా ఆకలేస్తుంది, అందుకే తింటున్నాం. ఈ తల్లులంతా మాకు అర్థమే కారు. తినకపోతేనేమో తిను తిను అంటారు, తింటేనేమో ఇలా అంటారు. అబ్బబ్బబ్బా, మాటలు బాగానే నేర్పావే. సరే, రేపటి నుంచి మీకు కాస్త ఎక్కువగానే క్యారేజీ కడతాలే, ఓకేనా? వద్దు వద్దమ్మా, వద్దే వద్దు, అసలు మాకు క్యారేజే వద్దమ్మా. ఏమైందే దీనికి ఇలా మాట్లాడుతుందేంటి? క్లాసులో మా టీచర్ చెప్పే మాటలు వింటుంటే కడుపు నిండిపోతుందమ్మా, అసలు ఆకలే వేయడం లేదు, అందుకే ఇలా అంటోంది. ఇంతకీ ఎవరా టీచరు? అంజలి అని ఉందిలే, ఒక ఫేమస్ టీచర్. అలా కాసేపు మాట్లాడుకున్నాక రాత్రి భోజనం చేసి పడుకుంటారు వెన్నెల, హాసిని. అర్ధరాత్రి వేళ హాసినికి కలలో అంజలి కనిపిస్తుంది. ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది హాసిని. ఏమైంది నీకు? అలా ఉలిక్కిపడి లేచావేంటి? అక్క, ఆ అంజలి టీచర్ కల్లోకొచ్చి డిస్టర్బ్ చేస్తోంది. ఆ తిండిపోతు టీచర్ వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదక్కా. మనమేం చేస్తామే చెప్పు? మనలాగా చాలా మంది ఆవిడ వల్ల ఇబ్బంది పడుతున్నారు. పాపం మన రాజుగాడున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో నెలకో 6 నెలకో చికెన్ ఉడతారట. ఇంట్లో సరిగ్గా తినడని వాళ్ళమ్మ క్యారేజీ కట్టి స్కూల్కి పంపిందట. పాపం వాడి క్యారేజీ కూడా అంజలి టీచర్ లాక్కొని తినేసిందట. నిన్నంతా వాడు ఏడుస్తూనే ఉన్నాడు తెలుసా? అవిన్ని అలా వదిలేస్తే ఎలా అక్క? మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా ఎన్ని రోజులు చెప్పు? ఒక పని చేద్దాం, క్యారేజీ తీసుకెళ్లకుండా ఉందాం. అప్పుడు ఆ టీచర్ మన జోలికి అస్సలు రాదు కదా. అలా చేస్తే ఎలా అక్క? అంజలి టీచర్ మన జోలికి మాత్రమే కాదు, స్కూల్లో ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు. చేస్తే అలా చెయ్యాలి. ఏం చేద్దామే? ముందిప్పుడు పడుకుందాం, రేపేం చేయాలో నేను చెప్తా అంటూ నిద్రలోకి జారుకుంటారు అక్కా చెల్లెలు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి సావిత్రి దగ్గరికి పరుగెడతారు. ఏంటే నిద్రలేచి సరాసరి నా దగ్గరకొచ్చారు? ఏంటి విషయం? అమ్మా, నీ వంటలు చాలా రుచిగా ఉంటాయంట, మా టీచర్ చెప్పింది. నిన్న మేం తింటుంటే కాస్త టేస్ట్ చూసిందమ్మా, చాలా బాగున్నాయని చెప్పమంది. అవునా? అయితే ఈరోజు ఒక బాక్స్ ఎక్కువే పెడతాను, మీ టీచర్కి ఇవ్వండే. అది సరే గాని నాన్నకు ఆ మధ్య నువ్వు చేసే వంటలు పట్టలేదు కదా, మందులు కూడా ఏవో వేసుకున్నాడు కదా. నీ మోకో, నా ఫుడ్ పడకపోవడమేంటే? నేను చేసే వంటలు బాగా తిన్నాడు, అందుకే కడుపు నొప్పి వచ్చింది. ఆ తర్వాత మోషన్ టాబ్లెట్ తెచ్చి తింటే అంతా సెట్ అయిందిలే. తిండిపోతు కదా మీ నాన్న, బాగా తింటారు. ఆరక్కపోతే అదిగో ఆ మోషన్ మందులు వేసుకుంటాడు. ఒకరోజు ఏమైందో తెలుసా? ఆ మందులు ఎక్కువగా వేసుకోవడం వల్ల బాత్రూంలో నుంచి ఆ రోజంతా బయటికే రాలేదనుకో. సావిత్రి బిగ్గరగా నవ్వుతూ ఆ విషయం చెప్తుంది. అప్పుడే హాసినికి ఆ మందులు ఎక్కడున్నాయో కూడా తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వాటిని తన బ్యాగ్లో దాచిపెడుతుంది. ఆ రోజు త్వరగా రెడీ అయ్యి స్కూల్కెళ్తారు. వెళ్లేదారిలో క్యారేజీలు తీసి అందులో మోషన్ టాబ్లెట్స్ బాగా కలుపుతారు. ఇక ఏమీ తెలియనట్లుగా అమాయకంగా అంజలి టీచర్ ముందు నిల్చుంటారు. నాకు తెలుసు మీరు త్వరగానే వచ్చారని, ఇంత త్వరగా రావడం తప్పు కదా, మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సారీ టీచర్, ఇదిగో బ్యాగులు ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాం. అది అలా ఉండాలి. అలా వెన్నెల, హాసినీలు ఇద్దరు కొంత దూరం వెళ్లి నిల్చోగానే అంజలి క్యారేజీలు తీసి తినడం మొదలు పెడుతుంది. 2 క్యారేజీలు పూర్తి చేసిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. క్యారేజీలో హాసిని మోషన్ టాబ్లెట్ కలపడం వల్ల క్లాస్ రూమ్ నుంచి వాష్రూమ్ లోకి వెళ్లి వస్తూనే ఉంటుంది అంజలి. అలా రోజు ఏదో ఒక క్యారేజీలో టాబ్లెట్లు కలిపి ఇస్తూ ఉంటారు పిల్లలు. అది తెలియక రోజు క్యారేజీలు తినే తిండిపోతు టీచర్ వాష్రూమ్ లోకి వెళ్తూ వస్తూ ఆఖరికి ఇక క్యారేజీలే తినకూడదని నిర్ణయించుకుంటుంది. చూసావా అక్క, ఇక ఆ తిండిపోతు టీచర్ ఎవరి క్యారేజీ తినదు. ఇప్పుడు అందరూ హ్యాపీ. అవునే, ఆవిడకు మంచి గుణపాఠం చెప్పావు. నిజంగా నువ్వు గ్రేట్ చెల్లి. అలా అక్కా చెల్లెలిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ తమ అమ్మ చేతి వంట తింటూ ఇంట్లో ఆనందపడతారు. ఆ రోజు పిల్లలు ఎప్పటిలాగే స్కూల్కొచ్చారు. సింధు చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో రమ్య సింధుని చూసి, ఏమైంది సింధు, ఎందుకు భయపడుతున్నావు? ఏం జరిగింది? ఈరోజు నువ్వు హోంవర్క్ చేయలేదా ఏంటి? చేశాను, కానీ నేను ఇంటి దగ్గర నోట్స్ మర్చిపోయాను. ఇప్పుడు టీచర్కి చెప్తే ఏం చేస్తుందో అని భయం వేస్తుంది. నేను హడావిడిలో మర్చిపోయాను, నేను కూడా అదే భయపడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే టీచర్ అక్కడికి వస్తుంది. టీచర్ రావడంతోనే వాళ్లతో,
ఈరోజు హోంవర్క్ ఎవరు చేయలేదో వాళ్ళు మర్యాదగా నిలబడండి. టీచర్ మాట వినగానే రమ్య సింధు ఇద్దరూ కూడా పైకి లేస్తారు. రే కృష్ణ, వీళ్ళిద్దరినీ ఒక తాడు తీసుకొచ్చి పైన ఫ్యాన్కి వేలాడది. తాడు వాళ్ళ జుట్టుకి కట్టు. ఆ మాట వినగానే వాళ్ళు చాలా కంగారు పడ్డారు. వద్దు టీచర్ వద్దు అంటూ బ్రతిమాలుకుంటారు. కృష్ణ కూడా ఆమెను బ్రతిమలాడాడు. ఏయ్ కృష్ణ, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? చెప్పింది చెయ్యి. ఇక టీచర్ అలా కోపంగా చెప్పడంతో కృష్ణ వాళ్ళిద్దరినీ కూడా తాళ్లు తీసుకొచ్చి ఫ్యాన్కి వాళ్ల జుట్టు ముడేసి తాడుతో వాళ్ళిద్దరినీ కూడా కట్టేశాడు. వాళ్ళిద్దరూ కూడా చాలా పెద్దగా కేకలు వేస్తున్నారు. వాళ్ళని అరగంట సేపు అలాగే ఉంచిన తరువాత వాళ్ళని కిందకు దింపండి. రేపటి నుండి హోంవర్క్ చేయకపోతే రోజూ ఇలాగే ఉంటుంది. వాళ్ళు చాలా భయపడుతుంటారు. టీచర్ కొంత సమయం తరువాత వెళ్ళిపోతుంది. టీచర్ వెళ్ళిపోయిన తరువాత సింధు రమ్యల్ని అక్కడున్న వాళ్లంతా కూడా ఓదారుస్తారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం టీచర్ స్కూల్కి వచ్చే సమయానికి ఎవరూ కూడా ఉండరు. ఈ పిల్లలందరూ ఎక్కడికెళ్లారు? క్లాస్కి టైం అయింది అనుకుని గ్రౌండ్లో చూస్తుంది. పిల్లలంతా అక్కడ ఆడుకుంటూ ఉండడంతో తను చాలా కోపంగా అందరినీ పిలుస్తుంది. ఏయ్, మర్యాదగా క్లాస్కి రండి. ఎవరు మిమ్మల్ని ఆడుకోవడానికి పంపించారు? వాళ్ళందరూ చాలా కంగారుగా క్లాస్లోకి వస్తారు. టీచర్ కూడా క్లాస్లోకి వస్తుంది. పిల్లలంతా భయపడుతుంటారు. ఎందుకురా క్లాస్కి రాకుండా గ్రౌండ్కి వెళ్లారు? ఎవరు వెళ్ళమని చెప్పారు? నిజం చెప్పండి, లేదంటే మీ అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. ప్రిన్సిపల్ గారు మీరు ఈరోజు రారని చెప్పారు, అందుకే ఆడుకోమని ఆయనే పంపించారు. ఆయన అలా చెప్తే మీరు వెళ్ళిపోతారా? చక్కగా బుద్ధిగా కూర్చొని చదువుకోవచ్చు కదా. పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. ఈసారి పరీక్షల్లో మార్కులు తగ్గిన వాళ్లకి పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది. నా సంగతి తెలిసి కూడా మీరిలా ప్రవర్తించారు. అందుకు మీరందరూ కూడా ఈ క్లాస్ అయిపోయేంత వరకు బెంచ్ మీద నిలబడండి. అలాగే క్లాస్ వినండి అని అంది. అందరూ కూడా అక్కడే బెంచ్ మీద నిలబడి ఉంటారు. వాళ్లంతా కూడా కాళ్ల నొప్పులు భరించలేక, టీచర్ మేము ఈ కాళ్ల నొప్పులు భరించలేకపోతున్నాము, ఇంకా ఎక్కువసేపు ఉండలేము, దయచేసి మాకు పనిష్మెంట్ వద్దు టీచర్, కావాలంటే మీరు కొట్టండి తిట్టండి, అంతేగాని ఇలా చెయ్యొద్దు. మీరేం చెయ్యాలో ఏం చేయకూడదో నాకే చెప్తున్నారా? నాకెదురు సమాధానం చెప్తే ఇలాగే ఉంటుంది అని వాళ్ళని చాలా కఠినంగా అలాగే చూస్తూ ఉంటుంది. ఆ క్లాస్ పూర్తయిన తరువాత వాళ్ళు చాలా బాధగా కూర్చుంటారు. అక్కడున్న వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. నేనొచ్చే సంవత్సరం మీ స్కూల్ మానేస్తాను. మా అమ్మ నాన్నకి చెప్తాను ఈ స్కూల్లో చచ్చినా చదవనని. ఇంకేముంది, ఇంకొక 15 రోజులు కళ్ళు మూసుకుంటే స్కూల్ అయిపోతుంది. ఇంకా వేరే స్కూల్కి సంతోషంగా వెళ్ళొచ్చు. నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఈ స్కూల్కి రానని. పిల్లలంతా ఒకరితో ఒకరు అందరూ అలాగే మాట్లాడుకుంటారు. వచ్చే సంవత్సరం ఆ స్కూల్కి రాకుండా ఉండాలని అందరూ నిర్ణయించుకుంటారు. కొన్ని రోజుల తరువాత పరీక్షలు పూర్తవుతాయి. అందరూ పరీక్షలు రాస్తారు. తర్వాత వేసవికాలం సెలవులు వచ్చేస్తాయి. వాళ్లంతా కూడా ఇంటి దగ్గర చాలా సంతోషంగా ఉంటారు. సింధు తన తల్లిదండ్రులతో స్కూల్లో జరిగే అన్ని విషయాలు చెప్తుంది. వాళ్ళ మాటలు విని చాలా భయపడతారు. సింధు తల్లి వనజ, మరిన్ని రోజులు ఆ టీచర్ ఇలా చేస్తుందని మాకెందుకు చెప్పలేదు? మేమప్పుడే అడిగేవాళ్లం కదా. స్కూల్లో జరిగే విషయాలేమైనా బయటకి తెలిస్తే మమ్మల్ని ఇంకా కొడతామని ఆమె బెదిరించింది. ఆ మాటలు విన్న పేరెంట్స్ వేరే స్కూల్లో చేర్పిస్తానని చెప్తారు. ఇంకా ఆమె చాలా సంతోషిస్తుంది. చాలా సంతోషంగా తన స్నేహితుడిని కలుసుకొని వాళ్ళమ్మా నాన్న తనని వేరే స్కూల్లో చేర్పిస్తామని చెప్పారని చెప్తుంది. వాళ్ళంతా చాలా సంతోషిస్తూ మమ్మల్ని కూడా మా అమ్మా నాన్న వేరే స్కూల్లో చేర్పిస్తామని చెప్పారన్నారు. అందరూ ఒకే స్కూల్లో చేరదామని అనుకుంటారు. ఇక వేసవికాలం సెలవులు పూర్తయ్యాయి. ప్రిన్సిపల్ శాంతకుమార్ టీచర్లందరినీ పిలిపిస్తాడు. టీచర్స్ అందరూ కూడా వస్తారు. ఈ సంవత్సరం చాలా మంది పిల్లలు మన స్కూల్కి రాకుండా వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటనేది తెలియలేదు. ఈసారి మార్కులు కూడా బాగానే వచ్చాయి. 10th క్లాస్ రిజల్ట్స్ కూడా మన స్కూల్కే ఫస్ట్ వచ్చింది. కానీ ఎవరూ కూడా ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. అసలు లోపం ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి. మీతో పాటు స్వయంగా నేను వస్తాను. అందుకు అక్కడున్న టీచర్లంతా సరే అంటారు. ఇక పేరెంట్స్ దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పుడు అందరూ కూడా ఒకే మాట చెప్తారు. టీచర్ అంజలి ఉన్నారు కదా, ఆమె పిల్లల్ని హింస పెడుతుందని, ఇష్టం వచ్చినట్టు కొడుతుందని, వాళ్ళకి చాలా కఠినమైన పనిష్మెంట్ లాంటివి ఇస్తుందని వాళ్ళంతా చెప్తారు. దాన్నంతా విన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక అక్కడే ఉన్న అంజలి టీచర్, చూడండి, నేనేం మీ పిల్లల్ని అంత కఠినంగా చేయలేదు.
నేను వాళ్ళ మంచి కోసమే అలా ప్రవర్తించాను, అంతేగాని వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. వాళ్ళు చదివి బాగుపడితే మీకే కదా ఉపయోగం, మాకేం కాదుగా. అందుకే నేను కొంచెం వాళ్లకు భయం చెప్పడం కోసం అలా చేశాను. అక్కడున్న వాళ్ళంతా ఆమె మీద చాలా కోపంగా ఉంటారు. మీరు తప్పు చేసిందే కాకుండా మళ్ళీ భలేగా మాట మారుస్తున్నారు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే అందరూ కలిసి మిమ్మల్ని కొట్టినా కొట్టొచ్చు అని టీచర్ అంజలితో మాట్లాడతారు. అంజలి టీచర్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక సరాసరి స్కూల్లో అందరూ సమావేశమవుతారు. మీరు చేసిన పని వల్ల ఈ స్కూల్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. స్కూల్ పిల్లలు అచ్చం మన పిల్లల్లాగానే కదా, మీరు మాత్రం అలా భావించకుండా వాళ్ళని ఇంత టార్చర్ చేస్తారని నేను ఊహించలేదు. మీ ప్రవర్తన అసలు మంచిగా లేదు. హాస్పిటల్లో మిమ్మల్ని ఏమైనా చేర్పించాలా ఏంటి? క్షమించండి, నా వల్ల స్కూల్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. నేను అనుకుంది వేరు, అక్కడ జరిగింది వేరు. నేను ఎలాగైనా వాళ్ళని అదుపులో పెట్టాలి. వాళ్ళంతా నన్ను చూసి భయపడి నా మాట వినాలి అనుకున్నా. దానివల్ల చదువు బాగా వస్తుందని భావించాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. పిల్లల్ని పేరెంట్స్ అల్లారు ముందుగా పెంచుకుంటారు, కానీ టీచర్స్ ఒక చిన్న దెబ్బ కొడితే వాళ్ళేమీ మాట్లాడరు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసమే కదా టీచర్ గారు కొట్టింది అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే ఏ తల్లిదండ్రులు ఊరుకోరు. మిమ్మల్ని వాళ్ళంతా క్షమించి వదిలేస్తారు. లేదంటే వాళ్ళంతా మిమ్మల్ని కొట్టి చంపినా చంపేవాళ్లేమో, అంత ఘోరంగా చేస్తారు మీరు. ఆ మాటలకి అంజలి టీచర్ చాలా బాధపడింది. నా వల్ల మీకు చాలా నష్టం వచ్చింది, నన్ను క్షమించండి. నేనింకా రిజైన్ చేసి వెళ్ళిపోతాను. నిజంగా నన్ను క్షమించండి అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ సంవత్సరం ఆ స్కూల్లో కాకుండా ఏ స్కూల్ అయితే అందరు పిల్లలు జాయిన్ అయ్యారో అదే స్కూల్కి టీచర్గా వెళ్తుంది. అప్పుడు టీచర్ క్లాస్కి వస్తూ ఉండగా పిల్లలంతా దూరం నుండి ఆమెని చూసి, ఏ టీచర్ అయితే మనకు వద్దనుకున్నామో ఆ టీచరే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈ సంవత్సరం అంతా వేధిస్తుంది. దేవుడా, ఎందుకు మాకి టార్చర్ అని భయపడుతూ ఏడుస్తుంటారు పిల్లలు. టీచర్ అంజలి క్లాస్ రూంలోకి వస్తుంది. చూడండి పిల్లలు, మీలో కొంతమందికి నేను బాగా తెలుసు, చాలా మందికి తెలీదు కదా. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు అంజలి. నేను మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ని. మీకు 2 క్లాసులు నేనే తీసుకుంటాను. అక్కడున్న పాత స్కూల్ పిల్లలంతా లేచి నిలబడి, మేం ఈ స్కూల్ కూడా మానేయాలనే కదా మీరిక్కడికి వచ్చారు? ఎందుకు మమ్మల్ని ఇలా హింస పెడుతున్నారు? మేము ప్రిన్సిపల్తో చెప్తాం మీరు మాకొద్దని. చూడండి పిల్లలు, మీరు చిన్న పిల్లలైనా మీ అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. నేను అలాగే ప్రవర్తించుండకూడదు. మీరిక నుండి ఒక కొత్త టీచర్ని నాలో చూస్తారు. మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ స్కూల్లో ఫేవరెట్ టీచర్ ఎవరంటే మీరంతా ఖచ్చితంగా నా పేరే చెప్తారు. ఆ విధంగా ఉంటుంది నా ప్రవర్తన. ఆ మాటలకి పిల్లలంతా సైలెంట్గా ఉంటారు. అంజలి టీచర్ పాఠాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పిల్లలంతా టీచర్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు గడుస్తాయి. టీచర్ వాళ్లతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలంతా చాలా శ్రద్ధగా చదువుకుంటూ టీచర్ మాట వింటుంటారు. ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ స్కూల్లో అందరికీ అంజలి టీచర్ ఫేవరెట్ టీచర్గా మారిపోయింది. ఇక పేరెంట్స్ కూడా అక్కడ అంజలి టీచర్ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. పిల్లల చదువులో చాలా మార్పొచ్చింది అని ఆమెని పొగుడుతుంటారు. ఒకప్పుడు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుంటారు. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు నేను చేశాను. ఇప్పుడు ఆ తప్పుని నేను సరిదిద్దుకున్నాను. చదువు భయంతో కాదు, ప్రేమతో కూడా చదివించొచ్చని నేను నిరూపించుకోగలిగాను. ఆ మాటలకి పేరెంట్స్, పిల్లలు అందరూ సంతోషిస్తారు. ఆ సంవత్సరం స్కూల్కి కూడా మంచి పేరొస్తుంది.